నేను నా చిన్నప్పుడు నేను పెరిగినంత ఒక ముస్లిం హౌసే. నా ఇంటి పక్క ఇంటి వచ్చేసి జినా టైలర్స్ అని చెప్పేసి చెన్నైలో చాలా ఫేమస్ వాళ్ళు. మా అమ్మగారు ఎక్కడైనా అంటే కాలేజ్ ప్రిన్సిపల్ ఆవిడ, సో టూర్కి వెళ్తే అక్కడే వదిలేసి వెళ్ళేవారు. వాళ్ళ ఇంట్లో అంతా అమ్మాయిలే, అంటే అబ్బాయిలు పుట్టలేదు. సో నన్ను ఒక కొడుకులాగా వాళ్ళు పెంచారు. సో చిన్నప్పటి నుంచే నాకేంటంటే ఇస్లాం గురించి, ముస్లిం ఈ ట్రెడిషన్ గురించి ఇవన్నీ ఏంటంటే నాకు అలవాటు ఉంది. అలాగే క్రిస్టియానిటీ కూడా నాకు బాగా, ఏమంటే స్కూల్ కాన్వెంట్, చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ చదివాను. సో నాకేంటంటే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఎవరు సపోర్ట్ లేరు, నాకు ఎవరు బంధువులు లేరు, ఎవరు లేరు. నేను ఒక్కనే వచ్చాను. యాక్టర్ అవ్వాలని కాదు, సడన్గా అవకాశం వచ్చింది, షూటింగ్ స్టార్ట్ అయింది, దాని తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను, దాని తర్వాత డాన్స్ నేర్చుకున్నాను. ఈరోజు 46వ సంవత్సరం, దగ్గర దగ్గర 750 సినిమాలు దాటుతున్నాను. 100 సినిమాలు తెలుగులో హీరో పూర్తి అయిపోయింది, 50 సినిమాలు హీరోగా తమిళ్లో, 25 పిక్చర్స్ కన్నడ అయిపోయింది, 700 సినిమాలు 10 భాషలు. అంటే